పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు కొంతమంది శ్రమ పడుతుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలము, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. నాగటి మీద చేయిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని భారము కలిగిన సువార్త గింజలు దున్నిన ఎదలో జల్లడి వారిని, దున్నిన ఎదలో జల్లడి వారిని పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి, తెల్లబారిన పొలములు చూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసములో కూర్చుడి వారిని, ఉల్లాసములో కూర్చుడి వారిని పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. పరమండలము సంతసముందగా ధరణిలో ఆత్మల సంపద పండగా చిరజీవమున నొసగిడు వేసునే రక్షణ వార్తను చాచెడి వారిని, రక్షణ వార్తను చాచెడి వారిని పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుతుండగా చింతయలేని క్రైస్తవులందరి, కొంతమందియే శ్రమ పడుతుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపుము దేవా పనివారలను, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు పంపుము దేవా పనివారలము, పంటను కోయుటకు నేడు, పంటను కోయుటకు. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త అండి 4వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నవా? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 19
20 వచనాలు చదువుతున్నాను. ఆయన 18 చదివితే సహాయం అనుకుంటా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ము మనుషులను పట్టు జాలురనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిది. దేవుడి లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క పిలుపును గురించి కొన్ని మాటలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు వారు ఇక్కడ చెబుతున్న మాట గమనిస్తున్నారు కదూ. ఆయన సముద్రంలో వల వేసి చేపలు పట్టడానికి ప్రయత్నిస్తున్న జాలరులను ప్రేమతో పిలిచారు. ఏమని? నా వెంబడి రండి అనగా తనను వెంబడించుమని ఆ యొక్క జాలరులను ప్రభు పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారిని ఏం చెప్తున్నాడు? మీరు నన్ను వెంబడించిన ఎడల కదండి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతును అన్న. ఈ మాటను ఈ విధంగా కొంతమంది, చాలా మంది అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. ఏమిటండి? నా వెంబడి రండి, మీరు మనుషులను పట్టు జాలరులు అగుదురు అన్నారేమో కదండి. అలా అనలేదు కదా. ఏమన్నారు? మీరు నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడిస్తే నేను మేము మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నారు. ఎప్పుడు చేస్తారు? వెంబడించినప్పుడు. ఈ మాటను మనం శ్రద్ధతో ఆలకించాలి. వెంబడి రండి అంటే దీని అర్థం ఏంటండి? దీని అర్థం నా వెంబడి, నా వెంట రండి, నా వెంట రండి, నా వెనకాలే రండి, నన్ను అనుసరించి రండి కదండి. ఈ మాటలు ఇలా అర్థాలు వస్తాయి. అనగా ఆయన్ని వెంబడించేవారు ఆయన వెనక రావాలి. అంటే వెనక రావాలి అంటే అనుసరిస్తూ రావాలి. అనుసరించడం అంటే ముందుండా, ప్రక్కనుండా, దూరంగా ఉండా, దగ్గరగా ఉండా, ఎలాగూ ఆయన అడుగులో అడుగు వేస్తూ రావాలి. అర్థమైందండి? దేవుడు ఎందుకు పిలిచారు అంటే ఆయనను వెంబడించడానికి, ఆయన వెనక రావడానికి, ఆయన్ని అనుసరిస్తూ రావడానికి. ఇంకొక అర్థాన్ని మనం చెప్పుకుంటే ఆయన్ని అనుకరిస్తూ రావడానికి. అర్థమైందండి? మన ఇష్టానుసారం కాదు. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. రండి, యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త అని 10వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతాను. దయతో ఆలకించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 27వ వాక్యం. 27వ వాక్యం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. వినరా? అవి నన్ను వెంబడించును. ఏవి? నా గొర్రెలు. గొర్రెలు వెంబడిస్తాయి. ఇదొక ఉదాహరణ. వెంబడించుట అనే దానికి ఒక చక్కని ఉదాహరణ. గొర్రెలు వెంబడించుట. నా గొర్రెలు నా స్వరం వింటాయి,
వాటికి నేను తెలుసు, అవి నాకు తెలుసు. నేను వాటిని ఎరుగుదును అని చెప్తూ అవి నన్ను వెంబడించును అన్నారు. దయతో శ్రద్ధతో ఆలకించాలి. దయించి గొర్రెలు ఎలా వెంబడిస్తాయి? గొర్రెల కాపరి ఏమండి, ఇద్దరు కాపర్లు లేదా ముగ్గురు కాపర్లు తమ మందలను కలుపుకుంటూ ఆ మందలను నడిపించడానికి వారు ఎలా వెళ్తారు అంటే, కొందరు ముందు ఉంటారు, కొందరు వెనక ఉంటారు. జారిపోయిన వాటిని తీసుకురావటానికి ఈ ముందున్న వారు నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఈ గొర్రెలు ఎలా వెంబడిస్తాయండి? ఆ గొర్రెల మంద కాపరి యొక్క పాదాలను అనుసరిస్తాయి. ఆ కాపరి నడిస్తే అవి నడుస్తాయి, ఆ కాపరి నిలిస్తే అవి నిలుస్తాయి. ఒకవేళ అక్కడ మేత సమృద్ధిగా ఉండొచ్చేమో, ఒకవేళ అక్కడ నీళ్లు ఉండొచ్చేమో, నీళ్ల గుండా వెళ్ళొచ్చేమో, కాదంటలేదు. ఏదేమైనప్పటికీ కాపరి వెళితే వెళతాయి, కాపరి నిలిస్తే నిలుస్తాయి. సో కాపరి నడిస్తే నడుస్తాయి, నిలిస్తే నిలుస్తాయి. అంటే కాపరిని అనుసరిస్తాయి, అనుకరిస్తాయి. ఈ పూట వాక్యం వింటున్నప్పుడు ఈ స్నేహితుడా, ప్రభువు నిన్ను పిలిచి ఎన్నాళ్ళైంది? ప్రభు పిలుపు నీవు అందుకొని ఎన్నాళ్ళైంది? ఆయన్ని అనుసరిస్తున్నావా? ప్రియులారా, ఆయన్ని అనుసరిస్తున్నావా? దయతో గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. నా వెంబడి రండి అంటే అర్థం ఆయన వెనకాలే రమ్మని, ఆయన్ని అనుసరిస్తూ రమ్మని. ఈ పూట వాక్యం వింటున్నా ఈ స్నేహితురా సోదరి, ప్రభువును నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? ప్రభువును నీవు ఎలా అనుసరిస్తున్నావు? ప్రభువునే అనుకరిస్తున్నావా లేక మనుషులను అనుకరిస్తున్నావా? ఏమండి, అనుకరించటము అంటే ఏమండి, వాళ్ళలాగా మాట్లాడటం, వాళ్ళలాగా నడవటం, వాళ్ళలాగా వాక్యం చెప్పటం. ఏమండి, ఎవరిలాగా? మనుషుల్లాగా, గొర్రెల్లాగా నిద్రపోవటం, గేదెల్లాగా అరుస్తూ నిద్రపోవటం కదండి. ఇది కాదు కదా. ఆలోచించాలని ప్రభుపేట మనవి చేస్తున్నా. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు, ఎలా వెంబడిస్తున్నావు, ఏ విధంగా వెంబడిస్తున్నావు, ఈ సత్యాలను మనం గమనించాలి. ముందుకు వెళదాం, సమయం వృధా అవుతుంది. ఇక్కడ వెంబడించుట అంటే ఏమిటో మనం ఒక మాట చెప్తున్నాం కదా. వెంబడించటం అంటే వెనకాలే రావటం, అనుసరించి రావటం, ఆనుకొని రావటం, ఆధారపడి రావటం కదండి. కాపరి వెనకాలే వస్తాయి, కాపరిని ఆనుకొని వస్తాయి, కాపరి మీద ఆధారపడి వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ మేత ఉందో లేదో, మేత సరిపోతుందో లేదో, ఇవన్నీ గొర్రెలు ఆలోచించవు. కాపరి నిలబడి అవకాశం ఇస్తే తింటాయి. కాపరి నిలబడకుండా నడిచి వెళుతూ ఉంటే అవి వెనకాలి వెళ్ళిపోతాయి, నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. కనుక ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధానంలో నీ యొక్క సేవ ఎలా ఉంది? నీవు ప్రభువును అనుసరిస్తున్నావా? ప్రభువును అనుకరిస్తున్నావా? ప్రభువును ఆనుకొని నడుస్తున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? గమనించండి. మరొకసారి మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు. ఆయన నా వెంబడి రండి,
నేను మిమ్మను మనుషులను పట్టు జాలముగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి దే ఫాలో హిమ్. వారు ఆయనను, ఎవరైనా ఎవరు పిలిచాడో ఆయన, ఏమండి, ఎవరైతే పిలిచారో ఆయన్ని వెంబడించారు. సో కాబట్టి నిన్ను పిలిచింది ఎవరు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? క్లియర్? అర్థమైందండి? నిన్ను ఎవరు పిలిచారు? నీవు ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని అనుసరిస్తున్నావు? ఎవరిని ఆనుకుంటున్నావు? ఎవరిని అనుకరిస్తున్నావు? ఆలోచించాలి. ఇందులో కొన్ని సత్యాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను, దయచేసి చూడండి. కొన్ని విషయాలు. ఒకటి, ప్రభువును వెంబడించడానికి కారణాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఆయనను ఎందుకు వెంబడించాలి అంటే, మొట్టమొదటిది సేవకునిగా సేవ చేయటానికి వెంబడించాలి. మొట్టమొదటి మాట, సేవకునిగా సేవ చేయడానికి వెంబడించాలి. ప్రభువారు ఏమన్నారు? నా వెంబడి రండి, నేను మిమ్ము మనుషులను పట్టు జాలముగా చేస్తాను. మనుషులను అంటే ఆత్మలను సంపాదించడానికి ఆయన పిలుస్తున్నారు. ఆత్మను సంపాదించే పనివాడుగా, పనిముట్టుగా ఉండాలని ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. అర్థమైందండి? అలాగైతే ప్రభువు నిన్ను పిలిచింది దేనికి? ప్రభువు నిన్ను పిలిచింది దేనికి? ఇక్కడ ఇంకో సత్యం కూడా చెప్పాలి. నేను ముందే హెచ్చరించాను, మరొకసారి చెప్తున్నాను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలముగా చేస్తాను అన్నారు. అంటే నన్ను వెంబడిస్తూ ఉంటే మనుషులను పట్టే జాలముగా నేను తయారు చేస్తాను అన్న భావన ఇక్కడ వస్తుంది. అంతేకాని ఇప్పటిదాకా చేపలు పట్టావు, మామూలు చేపలు కాదు, ఇక బంగారు చేపలు పడతావు, బాగా డబ్బున్న చేపలను పడతావు, బాగా తెలివైన చేపలు, మంచి పొజిషన్ లో ఉన్న చేపలను బట్టి బాగా రసం వెండుతావు అని చెప్పలేదు దేవుడు కదండి. ఆయన ఎవరిని పిలిచారు? పామరులను పిలిచారు. ఏమండి? పామరులను పిలిచారు. పామరులను పిలిచి వాళ్ళతో చెప్తున్నారు, మీరు నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టుడుగా జాలముగా చేస్తాను. అంటే ఆ ఎఫిషియన్స్, ఆ యొక్క శక్తి, మనుషులను పట్టే శక్తి ప్రభు ఇవ్వాలి. అర్థమైందండి? అది నీకు ఉన్నది కాదు. నీ తెలివి, నీ జ్ఞానం, నీ మేధస్సు, నీ ప్రసంగం, నీ తెలివితేటలు, నీకున్న అనుభవము కాదండి. ప్రభువును నువ్వు వెంబడించే కొంది, ప్రభువు మీద నీవు ఆనుకునే కొంది, ప్రభువును నీవు అనుసరించే కొంది, ప్రియులారా, ప్రభువు నీకు ఆ కెపాసిటీ, ఆ పనితనం, ఆ శక్తి ప్రభు ఇస్తారు అనే సత్యాన్ని ఈ పూట గమనించాలి. వెనక్కి రద్దాం. దేవుని బిడ్డారా, దేవునిని ఎందుకు వెంబడించాలి అంటే, మొట్టమొదటికి ఏమనుకున్నాం? ఆయన సేవ కొరకు. సేవ కొరకు అంటే సేవకుడుగా వెంబడించాలి. పురుషుల గురించి చెప్తున్నారు అయ్యగారు, స్త్రీలమైన మేము సేవకురాలుగా వెంబడించాలి. సేవకుడు, సేవకురాలు, ఈ మాట స్త్రీలరా గ్రీకు భాషలో ఎలా ఉంటుందో తెలుసండి? బాండ్ స్లేవ్. ఏమండి? స్లేవ్ అంటే బానిస అని అర్థం. ప్రజలు బిడ్డరా, దేవుణ్ణి వెంబడించేది ఎలా? ఒక బానిసగా. మార్కు రాసిన సువార్త అని మొదటి అధ్యాయం, మార్కు రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యంలో భక్త పౌలు ఏమంటున్నారు చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును. వినరా? ఎవరట? యేసుక్రీస్తు దాసుడు. ఈ మాట గ్రీకు భాషలో నుంచి మనం సరిగా ట్రాన్స్లేషన్ చేస్తే
యేసు క్రీస్తు బానిసగా పిలువబడిన వాడు అని అర్థం. దేవుని బిడ్డారా, మనం దేవునికి బానిసలంగా పిలువబడ్డాం. దేవుని పనివారు, దేవుని సేవకులు అంటే అదే పెద్ద హోదా కాదు. దేవుని పనివాడు అని అర్థం, పనోడు. రెండోది, దేవుని పనికి పిలువబడిన మనం ఏమై ఉన్నాం? బానిసలమై ఉన్నాము. అర్థమైందండి? బానిసలమై ఉన్నాము. ప్రభు పని చేయటానికి, ప్రభు పనికి బానిసలం. ప్రభు చెప్పింది చేయటానికి, ప్రభు యొక్క పని కొరకు మనం సేవకులుగా పిలువబడ్డాం. ఈ సత్యాన్ని దయతో గమనించాలి. ఇంకో మాట, రండి, పిలువబడ్డ మనకు గురూపదేశం కావాలి. గురూపదేశం. ఒక మాట సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం దగ్గరికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం చదువు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ప్రియులారా, సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నట్ట. సమూయేలు దేవుని మందిరంలో పడుకున్నట్ట. దేవుని మందిరంలో పడుకున్నప్పుడు ఆయనకు ఒక పిలుపు వినబడింది. పిలుపు. ఎవరి పిలుపు వినబడింది అండి? సమూయేలు అనే పిలుపు వినబడింది. 3వ వాక్యం, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచాడు. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివే కదా, నేను వచ్చి తిని అనేను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొని. వినరా? పిలిచింది ఎవరు? ఆ పిలిచిన ఆ యొక్క పిలుపు ఎవరిది? ఆయనకు అర్థం కాలేదు. అందుకనే పేతురు అంటాడు, సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. నిశ్చయం చేసుకుంటే కన్నులక్కడ లేచి దేవుని స్వరాన్ని వింటావు. నిద్రపోకుండా, ఉరకబెట్టకుండా శ్రద్ధగా వింటావు. అవిధేయతగా నీవు దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నావు అంటే నిన్ను ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు నిన్ను? ఇక్కడ సమూయేలుని ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచారు. సమూయేలు అని పిలిచాడు. సమూయేలు అని పిలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. చిత్తమండి మీరు పిలిచారు, నేను వచ్చాను అన్నాడు. లేదా నేను పిలవలేదు, వెళ్ళి పడుకోవాలి. అలాగూ ముమ్మారు జరిగింది. 3వ మారు ఆ గురువు గారు ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అయ్యా, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే ఇలా చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? రండి, 9వ వాక్యం. నీవు పోయి పండుకుమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొని. వినరా? ఇది గురూపదేశం. ఏమంటున్నాడండి? ఎవరైనా నేను పిలిస్తే వాళ్ళకి వీళ్ళకి నమస్కారం పెట్టబాక, వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు. నేరుగా ఒకటే మాట చెప్పు, యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞిమ్మయ్యా. ఆలకించేవాడు నిద్రపోతాడా? ఆలకించేవాడు గురక పెడతాడా? ఏమండి? ఆలకించేవాడు నిద్రపోతాడా? కాదు కదా. మెలకువతో ఆలకిస్తాడు. మెలకువతో ఆలకించాలి.
ఇప్పుడు సమూయేలు వెళ్ళి పడుకున్నప్పుడు దేవుడు వచ్చారు, పిలిచారు. ఏమని పిలిచారు? సమూయేలు అని పిలిచారు. చిత్తం యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన చిత్తాన్ని తెలియజేశారు. ఇప్పుడు వాక్యం వింటున్న నీవు దైవ చిత్తం తెలుసుకొని నీ పిలుపును నిశ్చయం చేసుకోవాలంటే మెలకువతో పెందలకడ లేచి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ఆ కనిపెట్టే స్వభావం ఎప్పుడు వస్తుంది? నేను నా యజమానునికి దాసుడను అనుకున్నాను. ఈనాడు చాలా మంది ఎలా ఉంటున్నారు అంటే యజమానులుగా ఉంటున్నారు కానీ దాసులుగా ఉంటుంది. వాస్తవానికి ఎందుకు పిలువబడ్డావు? ఎలా పిలువబడ్డావు అంటే దాసుడిగా ఉండటానికి పిలువబడ్డావు కదా. యజమానుడిగా ఉండటానికి పిలువబడ్డావా? యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వాక్యం, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరుచును. విన్నరా? ఒకడు నన్ను సేవ చేస్తున్నాను, నన్ను వెంబడిస్తున్నాను అని చెప్పేవాడు ఏం చేయాలి? నన్నే వెంబడించాలి. రెండవది, నేను ఎక్కడుంటానో అక్కడే ఉండాలి. ప్రభువు దగ్గర ఉండాలి, ప్రభు పాదాల దగ్గర ఉండాలి, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాలి. కనిపెడుతున్నామా? కనిపెడితే దేవుడు మాట్లాడతాడు. కనిపెడితే దేవుని యొక్క స్వరం నీకు వినపడుతుంది. కనిపెడితే దేవుని వాక్యం నీకు దొరుకుతుంది. కనిపెట్టడం వల్ల ఎంత దౌర్భాగ్యం కదండి. ఈనాడు కనిపెట్టేవాళ్ళు లేరు. ఎందుకు అంటే వాళ్ళు సేవకులు కాదు, అందుకే పనివారు కాదు, దాసులు కాదు, వారు యజమానుల్లాగా ఫీల్ అయిపోతున్నారు. ఏమండి? దే ఫీల్ లైక్ లార్డ్స్, నాట్ సర్వెంట్స్. అందుకనే దేవుని యొక్క పరిచర్య ఇంత దౌర్భాగ్యంగా తయారైంది కదండి. నిజమే, నేను ముందుకు వెళ్ళిపోతాను, చాలా విసుగ్గా ఉంది. రెండవది, దేవుని వాక్యం నుంచి మత్తయి రాసిన సువార్త అని, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వాక్యం విందాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. వినరా? ఒకడు నన్ను వెంబడించగోరిన యెడల ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ దేన్ని చూపిస్తుంది అండి? క్రీస్తు ప్రభువారి యొక్క త్యాగాన్ని. ఏమండి? మానవాళి రక్షణ కొరకై క్రీస్తు ప్రభువారు ఏం చేశారు అని వాక్యంలోనికి వెళదాం. త్వరగా సమయం వృధా అవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక అని, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చదువుతాం రండి. దానికంటే ముందుగా పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక అండి 2వ అధ్యాయము. ఎవరు నిద్రపోతున్నారో నాకు తెలుసు. 2వ అధ్యాయము 5వ వాక్యం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. వినరా? ఈ మాట దేన్ని తెలియజేస్తుంది? కృత నిబంధన ప్రకారం. పాత నిబంధనలో అహరోను వంశస్థులను లేవీయులను యాజకులైతే, కృత నిబంధన ప్రకారం రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా యాజకులే.
ప్రతి ఒక్కరు కూడా యాజకులే. ఇక్కడ వ్రాయబడిన మాట పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు పిలువబడిన వారు కదండి. అయితే పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు పిలువబడిన వారు యాజకులు ఏం చేస్తారండి? పాత నిబంధన ప్రకారం బలులు అర్పిస్తారు. ఏ బలులు అర్పిస్తారు? ఏమండి? 10వ అధ్యాయము ఇబ్రీయులకు రాసిన పత్రిక 3వ వాక్యం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏచేత పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఇప్పుడు రండి 10వ వాక్యం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. వినరా? పరిశుద్ధ పరచబడి ఉన్నాము. జాగ్రత్తగా వినాలి. మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు. ఆ ప్రధాన యాజకుడైన యేసు ఏం చేస్తున్నారండి? తన శరీరమును ఒక్కసారి అర్పించుకొనుట చేత మనలను పరిశుద్ధపరిచారు. 12వ వాక్యం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తమ పాదములకు పాదపీఠముగా చేయచుండు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. వినరా? ఆయన ఒక్కసారి మనుషులను పరిశుద్ధపరచడానికి సదాకాలమునకు సంపూర్ణులుగా చేయడానికి సరిపోయిన ఒక్క బలి అర్పించారు. ఒక్కటే బలి అర్పించారు. అనగా తనను తాను త్యాగపూరితంగా ప్రాణార్పణముగా తనను తాను దేవునికి సమర్పించుకొని మనుషులను పరిశుద్ధపరచడానికి తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. అది శిలువ త్యాగము. అలాగైతే నన్ను వెంబడించువాడు తన శిలువనెత్తుకొని అంటే ఏమిటి దాని అర్థం? రండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. విన్నదా? ఇటువంటి సేవ ఏమండి? ఇటువంటి సేవ మీ దేహములను లేదా మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. నిలవబడిన నీవు నీ తలంపులు దేవుని కొరకు, నీ నడతలు దేవుని కొరకు, నీ పరిచర్య దేవుని కొరకే, నీ కుటుంబం దేవుని కొరకే. అంతేకాదు సంపాదన కొరకు కాదు. కొంతసేపు ధనానికి దాసుడవై, కొంతసేపు శరీరానికి దాసుడవై, కొంతసేపు లోకంలో యజమానులకు దాసుడవై మరలా నేను దేవుని దాసుని అంటే దానికి అర్థం లేదండి. అందుకనే నన్ను వెంబడించువాడు తన శిలువ ఎవరు దైవ సేవకుడు అంతగా వాక్యం చెప్తుంటే ఎవరయ్యా నిద్రపోయేది? గుడికలు ఒకటేమైనా ఈ మాటలన్నీ రికార్డ్ అవుతున్నాయి. దయచేసి వినండి. సమయాన్ని వృధా చేయకండి. నన్ను వెంబడించువాడు, ప్రభువారు ఏం చెప్పాడండి? నన్ను వెంబడించువాడు తన శిలువను ఎత్తుకొని, ఎప్పుడు ఎత్తుకోవాలి? దినదినం ప్రతిదినం తన శిలువను ఎత్తుకొని కదండి. నన్ను వెంబడించేవాడు ఏం చేయాలి? ప్రతిదినం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఏమండి? ఎప్పుడు, ఏ సమయంలో, ప్రతి సమయంలో నీ శిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించాలి. అనగా దీని అర్థం
ఏం చెప్పుకున్నామండి? నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని దేవుని వెంబడించాలి. అర్థమైందండి? నిజమే. ఇదొక మాట. ఇందులో ఇంకో మాట కూడా మనం చదివాం కదండి. ఇంకో మాట కూడా, ఆ మాట కూడా చదువుదామా? ఆ మాట కూడా లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం. లూకా రాసిన సువార్త అండి 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? 9వ అధ్యాయంలో 23వ వాక్యం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎప్పుడు చెప్పండి? ఎవ్రీడే, ప్రతి దినం కదండి. ప్రతి దినం దేవుని సన్నిధిలో నీవు దేవునికి సమర్పించుకోవాలి. నీవు సిలువ వేయబడ్డావు, క్రీస్తుకు అర్పించబడ్డావు అనే సత్యాన్ని ప్రతిదినం తెలుసుకోవాలి. పిలువబడింది మొదలుకొని తిరిగి పరలోకం పిలువబడేంత వరకు నీవు దేవునికి దాసుడవే, దేవునికి సమర్పించబడ్డవాడివే. దేవుని కొరకు నీ జీవితాన్ని, నీ దేహాన్ని, నీ సమస్తాన్ని సమర్పించుకున్నవాడివి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. రెండో మాట ఏం చదువుకున్నాం ఇక్కడ? తనను తాను ఉపేక్షించుకుని, సిలువనెత్తుకొని. రెండోది ఏం చెప్పండి? ఉపేక్షించుకొని అనగా సమస్తాన్ని ప్రభువు కొరకు వదులుకొని కదండి. సమస్తాన్ని ప్రభువు కొరకు వదులుకొని. ఏమండి, కొంతమంది అంటారు పార్ట్ టైం సేవకులు, ఫుల్ టైం సేవకులు అని. సేవకుడు అనేవాడు పార్ట్ టైం ఉండవండి, ఫుల్ టైమే. సేవ, నేను సేవకుడను, నేను సేవ చేస్తాను అనేవాడు పూర్తిగా దేవుని సేవించాలి. రెండవది, దేవుని బిడ్డారా, ఏం చేయాలి? సమస్తాన్ని ప్రభువు కొరకు వదులుకోవాలి. తనను తాను ఉపేక్షించుకొని. ఏమండి, సమస్తాన్ని గంటగా భావించుకున్నాను అని పౌలు భక్తుడు అన్నాడు. ఏమండి, దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకొని ఇక వెనుక తిరిగి చూడకూడదు. ఆస్తి, ధనం, ఉద్యోగం, లేకపోతే సంపాదన, ఇవేవి నీకు అడ్డురాకూడదు. వాటన్నిటినీ పక్కన పెట్టి. నిజమే ప్రియుల, చాలా సమయం అయింది కనుక త్వరపడుతున్నాను. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. నేను అనేక ఉద్యోగాలు చేశాను. ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్ బాగా చేశాను. ప్రైవేటు కాన్వెంట్స్ లో టీచర్గా పనిచేశాను, స్కూల్స్ లో కూడా. అయితే కడమ బ్యాంకులో టెంపరవరీ క్లర్క్ గా పనిచేశాను. క్లర్క్ గా పనిచేస్తున్నప్పుడు వారు నన్ను అన్ని విధాలా వాడుకునేవాడు. ఒక పీర్ లాగా వాడుకునేవాడు, ఒక టీ తీసుకొచ్చే పనివాడుగా వాడుకునేవాడు, ఒక క్లర్క్ గా రాయించుకునేవాడు, క్యాష్ కౌంటర్ లో కూడా కూర్చోబెట్టేవాడు. ఆ దినాల్లో అంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి నమ్ముకున్నాను. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. పిలిచిన తర్వాత జరిగిన సంగతి ఏంటో తెలుసా? మా అమ్మగారికి, మా బ్రాంచ్ మేనేజర్ గారికి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, నువ్వు పెద్దనే అయిపోతున్నావు, నీ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నీ కొడుకు పేరు రాసే కదా, ఆయనకి మంచి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ జీతం వస్తుంది, స్థిరంగా మంచి స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే ప్రైవేట్ ఉద్యోగం, కొద్దిగా జీతం, గడుపుకోలేకపోతున్నాడు అని చెప్పినని వారిద్దరు అనుకున్నట్ట, నాకు తెలియదు. ఆ తరువాత మా అమ్మగారు ఆయన ఆలోచించి ఆమె వాలంటరీ రిటైర్మెంట్ చేసుకోవడానికి తీర్మానం చేసుకుంది. ఆయన నా పేరు రాయడానికి తీర్మానం చేసుకుని యాక్సెప్ట్ లెటర్ కోసం నన్ను పిలిచారు. నేను అన్నాను, నాకు అక్కర్లేదండి ఈ ఉద్యోగం అన్నాను. ఏంటి బాబు, బ్రతుకు తెరువును వద్దంటున్నావు, ఎట్లా బ్రతుకుతావు అని. నేను దేవుని సేవకుడికి పిలువబడ్డాను. ప్రభువే నన్ను పిలుస్తాడు, ప్రభువే నన్ను పోషిస్తాడు.
ఆయన పెడితే తింటాను, లేకపోతే పస్తుంటాను. నేను దేవుని సేవ చేస్తాను. ఇక ఈ ప్రైవేట్ ఉద్యోగం కూడా నేను చేయనండి అన్నాను. పిచ్చివాళ్ళగా ఉన్నావు. ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకోవచ్చు, డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నీ కుటుంబం గడుపుకోవచ్చు, ఇంకా చేసుకోవచ్చు అన్నారు. కానీ నేను ఒకటే మాట అన్నాను, నా ప్రభువు నన్ను పిలిచారు, పిలిచిన ప్రభువు నన్ను పోషిస్తాను. కాబట్టి ఈ ఆశలేమీ నాకు పెట్టొద్దు, నన్ను వదిలేది. ఆమె ఉద్యోగం ఆమెకే ఉంచండి. ఒకవేళ ఆమెకు ఈ ఉద్యోగం వలన వచ్చే పెన్షన్ చివరి దశలో ఆమెకు మేలుకరంగా ఉంటుంది, నన్ను ప్రలోభ పెట్టొద్దండి అన్నాను. పిచ్చివాడిని చూసినట్టు చూశాడు ఆయన. కానీ ఏనాడు ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, పోషిస్తూనే ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, తన్ను తాను ఉపేక్షించుకొని, నిన్ను నీవు ఉపేక్షించుకున్నావా? ఏమండి, ఇప్పటికే 3 అయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. సమయం అయిపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఏం చదువుకున్నాం మనం? ఎవడైనా నన్ను వెంబడింపగోరిలేడులా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు. ఏమండి, ఇక 4వ మాట, కొద్దిగా 1-2 మాటలు మాత్రము నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మిగిలిన విషయాలు ఈసారి కలుసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. రండి దేవుని వాక్యంలో నుండి. ప్రియులరా, దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయం. రండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుండి చదువుకుందామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుండి చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. We believe. ఈ మాట మనం గమనించాలి. విశ్వాసముతో వెంబడించాలి. దేంతో వెంబడించాలండి? ఏమండి, ఒకానొక సహవాసంలో ఉన్న సేవకుడు పెళ్లి చేసుకుని, సేవకుడే, సంఘం అప్పచెప్పబడిన సేవకుడే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను అడుగుతున్నట్ట, మీ అమ్మ వాళ్ళు మంచం ఇచ్చారా? మీ అమ్మ వాళ్ళు నాకు వాచి పెట్టారా? పొలం అమ్మేస్తారు కదా, నా భాగం ఏది? అడుగుతున్నట్ట కదండి. నిజమే. ప్రభువును వెంబడించే వ్యక్తి ఎలా వెంబడించాలి? విశ్వాసముతో వెంబడించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఏమిటి ఆ విశ్వాసం? ఆయన అంటున్నాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. విశ్వాసం, ప్రభువును వెంబడించడంలో, ప్రభువును సేవించడంలో విశ్వాసం. పిలువబడిన నీవు పిలిచిన ప్రభువుని విశ్వసించి నమ్మేవా? నమ్మకంతో వెంబడిస్తున్నావా? నిన్ను పిలిచిన దేవుడు పోషిస్తాడని, పోయమ్మా వాళ్ళ కారు ఉందే, ఎక్కడ గారు కారులో తిరుగుతున్నాడే, నాకు లేకపోయినా, ఆయనకు మోటార్ సైకిల్ ఉందే, నాకు లేకపోయినా, ఆయనకు 2-3 ఇళ్ళు ఉన్నాయి, నాకు లేకపోయినా, దీన్ని విశ్వాసం అంటారా? కదండి. నా వెంబడి రండి, ఫాలో మీ. ఆయన్ని ఎలా వెంబడిస్తున్నావు? ఆయన్ని ఎందుకు వెంబడిస్తున్నావు? ఆయన్ని వెంబడించడంలో నీ ఉద్దేశం ఏంటి? ఆయన్ని సేవకుడుకు వెంబడిస్తున్నావా? అనగా లైక్ ఏ సర్వెంట్, సేవకుడుగా వెంబడిస్తున్నావా? సేవకుడు అంటే ఏం చెప్పుకున్నావు? బానిస. రెండవది, నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు సమర్పించుకొని
నీ సిలువనెత్తుకుని వెంబడిస్తున్నావా? నిన్ను నీవు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని, ఏమండి, రోజులో 20 గంటలు వేరొకరికి దాసుడిగా ఉంది, 1 గంట 2 గంటలు కూటం అయిపోయిన దాకా నేను దేవుని దాసుడండి అని చెబుతున్నావా? జాగ్రత్త. ఏమండి, మూడో మాట ఏం చెప్పుకున్నాం? ఉపేక్షించుకొని వెనక ఆశ లేదు. ప్రభువారు అన్నారు, ఏమండి, నా గేటి మీద చెయ్యి పెట్టి వెనక చూచువాడు నాకు పాత్రుడు. వెనక్కి చూస్తున్నావా? నాలుగో మాట, విశ్వాసముతో వెంబడించాలి. ఈ మాటను ఇంకా ఎక్కువగా వివరించుకోవాలి. ప్రభు సమయం ఇస్తే మరొకసారి చెప్పుకుందాం. మనం ధ్యానిస్తున్న మాట, నా వెంబడి రండి. ప్రభువును వెంబడించుట్లో దేవుడు నీకు సహాయపడును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ఆమేన్.